హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా పేరు యోగానంద్. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో, లేటెస్ట్ అప్డేట్స్తో, అమెరికా ఇమిగ్రేషన్ విషయాలు, యూకే ఇమిగ్రేషన్ విషయాలు, ఇండియాలో ఏం జరుగుతుంది, ఇలాంటి మంచి మంచి విషయాలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను. సో మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. హాయ్ హలో అండి. ఇవాళ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాము. ఇంపార్టెంట్ విషయాల కన్నా వెళ్ళే ముందు దయచేసి ప్లీజ్, వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కామెంట్లు మంచి మంచిగా పెడుతున్నారు, అయినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్, ఫర్ ఇంపార్టెంట్ వీడియోస్ నేనేం వేస్ట్ వీడియో ఒకటి కూడా చేయనండి. ఏదైనా మనకి పనికొస్తుంది, ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే మాత్రమే చేస్తాను. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొన్ని వీడియోలు, నాకు వచ్చే కామెంట్స్ నిజంగా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీరు ఒక 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషను ఒక నలుగురికి చెప్పటం మన ధర్మం. కాబట్టి దయచేసి ప్లీజ్ షేర్ చేయండి, నాకు లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా విషయాల్లోకి వెళ్తే, ఇవాళ మన వీడియోలో ఒక 2-3 ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటేంటంటే మోడీ ట్రంప్ మీట్ గురించి నిన్న నేను ఒక వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ. ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అనే దాని గురించి. ఏవో ఒకటి 2-3 నెగిటివ్ కామెంట్స్ తప్ప మిగిలిన పాజిటివ్గా వచ్చినాయి. బేసిక్గా చెప్పాను కదా, ట్రేడ్ గురించే ఎక్కువ మాట్లాడతారండి వాళ్ళు. ఇల్లీగల్స్ గురించి, H1B గురించి, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే ట్రంప్ ఏమి చిన్న స్టేట్ సీఎం కాదు, లేకపోతే వెళ్ళి మా వాళ్ళందరినీ జాత పంపించు అని అడిగే పొజిషన్ కూడా లేదు. ట్రంప్ లాంటోడు ఏంటంటే ఈజ్ అ వెరీ 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 గుడ్ బిజినెస్ మ్యాన్. సో ఆయన కంట్రీకి ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ బిజినెస్ మ్యాన్. అంటే కంట్రీని ఎంత డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనే ఆలోచిస్తాడు. చెప్పాలంటే నిజంగా ట్రంప్ మన ఇండియన్స్కి వ్యతిరేకం కాదండి. ఎందుకంటే ట్రంప్ క్యాబినెట్లో దాదాపు ఇప్పటికి 7 మెంబర్స్ పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. FBI డైరెక్టర్ మన ఇండియనే. సో అలాగా అంత పెద్ద పొజిషన్స్ ఇచ్చాడంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే మన ఇండియన్ న్యూస్ ఛానల్స్ మొత్తం రచ్చ ట్రంప్ చంపేస్తున్నాడు, ట్రంప్ ఏకేస్తున్నాడు, ట్రంప్ అది చేస్తున్నాడు, ట్రంప్ ఇది చేస్తున్నాడు. ఏం చేయట్లేదు. ట్రంప్ ఇండియన్స్కి వ్యతిరేకం కాదు. ట్రంప్ ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి మాత్రమే వ్యతిరేకం. తెలుసు కదా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే అన్డాక్యుమెంటెడ్ వాళ్ళు. మీరు లీగల్గా వచ్చి, లీగల్గా ఉండి, లీగల్గా ట్యాక్స్ కట్టి పని చేసుకుంటే మిమ్మల్ని ఎవరు కెలకరు. సో మెయిన్ అదొకటి. మనం వాళ్ళు ఇచ్చే స్వతంత్రాన్ని మనము వాడుకొని, మనం మిస్యూజ్ చేసుకొని, మనం ఎన్నెన్నో తప్పులు చేసేసి సో ఎల్లగొట్టేశాడు అంటే కరెక్ట్ కాదు. సో బేసిక్గా సరే, ఈ స్టోరీ అంతా మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మన ఇంపార్టెంట్ స్టోరీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ మోడీ ఏం మాట్లాడుకున్నారు, ప్లస్ ఇంకొక 2-3 ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తానండి. దయచేసి చివరి దాకా చూడండి. మీరు సగంలో ఏదో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూడడమో, లేకపోతే బాలయ్య వీడియో అని తీసేయటం కాదు. నేను ఏమైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాను కాబట్టి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్లో H1 వాళ్ళకి సంబంధించిన కొన్ని స్టూడెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే, ట్రంప్ మోడీకి మధ్య డిస్కషన్లలో పెద్ద ఒరిగింది ఏమీ లేదు. ట్రేడ్ టారిఫ్స్ ఇప్పటివరకు మన $135 బిలియన్ బిజినెస్ జరుగుతుంది అమెరికాకి, ఇండియాకి. సో ఈ బిజినెస్ని అప్ టు $500 బిలియన్ 2030 కల్లా మనం ఎలా ఇంప్రూవ్ చేద్దాం అనే దాని మీద డిస్కషన్ అయితే జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే టారిఫ్స్. మనము ట్రంప్ ఏం తగ్గడు, ఎక్కడ తగ్గడు. మోడీ దోస్తానే ఏదో అంటారు కదా, ప్యాకెట్ బొమ్మరిది అని. ఆ టైప్లో దోస్తానే బిజినెస్సే. అసలు మోడీ వచ్చే 2 రోజుల ముందే ట్రంప్ ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు, రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి. సో అది డిఫరెంట్ టాపిక్ అనుకోండి. బట్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాకి టెస్లా కార్లు ఒకప్పుడు మనము 100% టారిఫ్ వేసాం, తర్వాత ఇప్పుడు 75 వేసాం. సో ఇప్పుడు కొంచెం తగ్గించాము. హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ వస్తున్నాయి, దానికి టారిఫ్లు వేసాము. సో ట్రంప్ అనేది ఏంటంటే, మా ప్రొడక్ట్స్కి మీరు ఒక రేంజ్లో టారిఫ్స్ వేస్తారు, మేము మాత్రం వేయొద్దా అని ట్రంప్ వాదన. సో దానికి తగ్గట్టు ఏమైందంటే, ట్రంప్ని కలవడానికి వెళ్ళే కన్నా ముందే మన మోడీ టారిఫ్స్ అన్ని తగ్గించుకొని వెళ్ళాడు. బట్ ట్రంప్ ఇట్లాంటివన్నీ నువ్వేమన్నా చేసుకోరా బై, నేను చేయాల్సింది నేను చేస్తా అంటాడు. సో ఈ డిస్కషన్స్ ఎక్కువగా జరిగినాయి బిజినెస్ గురించి. తర్వాత టారిఫ్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి పెద్ద డిస్కషన్ అయితే ఏం జరగలేదు. ఎందుకంటే ఆబ్వియస్గా ఒకటే చెప్తారు, ఎవరైనా ఉంటే పంపించేయండి, మేము తీసుకెళ్ళిపోతామని. ఎవరైనా అదే చెప్తారు. ఎందుకంటే తప్పు ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకుపోయి చికెన్ బిర్యానీ పెట్టి కూర్చోబెట్టమని ఎవడు చెప్పడు. సో ఆ విషయంలో పెద్ద డిస్కషన్ జరగదు. అది మన మీడియా వాళ్ళంతా రచ్చ ఇక భారతీయుల గుడ్ న్యూస్
మోడీ వెళ్ళిపోయాడు, ట్రంప్ ఉనికిపోయాడు, ఈ అన్ని థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి తప్ప మాట్లాడుకోవడానికి ఉండవు. ఒకటి ఆలోచించండి, అమెరికా ఎంత పెద్ద $1 బిలియన్ బిజినెస్ నడిచే కంట్రీ అది. ఎట్ ద సేమ్ టైం ఇండియా కూడా. సో ఇంత పెద్ద కంట్రీలా ప్రైమ్ మినిస్టరు ప్రెసిడెంట్ కలుస్తుంటే ఈ చిల్లర విషయాల గురించి, వీసాల గురించి, లేకపోతే మా వాళ్ళు అక్కడ ఉన్నారు, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇట్లాంటివి మాట్లాడుకోరు. సో మెయిన్ ట్రేడ్ గురించి, బిజినెస్ గురించి నేను చెప్పినట్టు మాట్లాడుకున్నారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుకున్నారు. తర్వాత ఎలాన్ మస్క్తో కూడా ఆబ్వియస్లీ మన టెస్లా బిజినెస్ ఇంప్రూవ్ చేయడం గురించి మాట్లాడతారు. శాటిలైట్ కమ్యూనికేషన్, స్టార్లింక్ మళ్ళీ స్టార్ట్ చేయడం గురించి మాట్లాడతారు. ఇట్లాంటి వాటి గురించి అయితే డిస్కషన్స్ అయితే ఎక్కువ జరిగినాయి అని చెప్పి తెలిసింది. ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు. సో నెక్స్ట్ నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ విషయం ఏంటయ్యా అంటే, బేసిక్గా నేను ఒక 2-3 ఫ్రెండ్స్తో అమెరికాలో వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే మళ్ళీ మీరు కామెంట్లలో పెట్టేసి నీకు తెలుసా, నువ్వు చూసావా అని చెప్పకండి. ఎవరైనా సరే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మొన్న నుంచి టీవీ9లు, ఎన్టీవీలు, బోల టీవీలు అసలు బ్రిటన్లో జరిగిపోయింది, అయిపోయింది, కథం, రెస్టారెంట్లు ఒక 2-3 చెప్పారు వాళ్ళు. ఇండియన్ రెస్టారెంట్లు, కార్ వాష్లు అని. దాన్ని పట్టుకొని 2 రోజుల నుంచి ఏసి చంపుతున్నారు. ఇక్కడనే రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే రైళ్లు లేవు, పాళ్ళు లేవు, ఏం లేవు. అవి ఎప్పుడో పాత న్యూస్. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఈ వర్డ్ టు మౌత్ ఒక న్యూస్ బయటకు వచ్చిందంటే డబ్బా కొట్టులాగా వేసేసి చంపుతూ ఉంటాడు. సో కానీ ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. వర్క్ ప్లేస్లలో ఇప్పుడు ఏంటంటే, ఇదివరకు అంత పెద్దగా మీడియా ఇది రాలేదు కాబట్టి జనాలకి ఎక్కువ తెలియలేదు ఈ ఇల్లీగల్స్, H1B మిస్యూజ్లు, ఇవన్నిటి గురించి. ఇప్పుడు ఏమైందంటే ఒక్కసారి మొత్తం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి ఏంటంటే వర్క్ ప్లేస్లలో కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారంట. అంటే మీరు ఏ వీసా మీద ఉన్నారు, ప్రాపర్ H1B వీసా మీద ఉన్నారా లేదా అంటే, జనరల్గా డాక్యుమెంటేషన్ చూసే మనల్ని తీసుకుంటారు అనుకోండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఇది చైన్ సిస్టమ్ కదా. H1B ఏ దగ్గర ఉంటుంది, బిఓడు సిఓడి దగ్గర ప్రాజెక్ట్ ఉంటుంది, సిఓడు డిఓడు క్లయింట్ అంటారు. అంటే ఇట్లా ABCDEFGH అని ఒక 10 మంది తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తారు అన్నమాట. డబ్బులు గుళ్ళో ప్రసాదం అందరికి పంచినట్టు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి నిజంగా ఎవరైనా H1B మీద ఇస్తున్నారా, ఒక వీసా అయిపోయినా చెప్పలేదా, ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి కొన్ని చెక్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, కంపెనీస్ కనుక ఇల్లీగల్ ఎంప్లాయీస్ని ఒకవేళ ఎంప్లాయ్ చేసుకుంటే వాళ్ళకి విపరీతమైన ఫైన్స్ వేస్తున్నాయి గవర్నమెంట్లు. అందుకని చెప్పేసి భయపడి చెకింగ్ అనేది మొదలుపెట్టారు. సో అదొక న్యూస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, స్టూడెంట్స్ కొంతమంది భయపడకుండా వర్క్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. ఐస్ వాళ్ళు డైరెక్ట్ రైడ్ చేయకూడదు, లేకపోతే వాళ్ళు రైడ్ చేస్తే మీరు నోరు మూసుకొని ఉండండి, మీరు ఎదురు తిరిగి మాట్లాడకండి, ఇలాంటివి కొన్ని వచ్చినాయి. ఏదైనా సరే ఒకసారి వాళ్ళు మనల్ని ఆపి మనం ఆ డాక్యుమెంట్స్ చూపిమన్నప్పుడు, మన పాస్పోర్టో లేకపోతే ఇంకోటో మన ఐడెంటిటీ చూపిమన్నప్పుడు, ఒకవేళ వాళ్ళు ఏమన్నా డీటెయిల్స్ అడిగితే అప్పుడు మనం చెప్పలేకపోతే మనల్ని డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో రిస్క్ తీసుకోకండి. రిస్క్ తీసుకొని వచ్చినప్పుడు చూద్దాంలే, అయినా వాళ్ళు రాకూడదు, అలాంటివి అనుకొని మీరు వర్క్ చేస్తున్నట్టుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఎవరైనా ఉంటే మానేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను విన్నది కంపెనీస్లో ఇప్పుడు ఓపీటీ మీద పనిచేసే వాళ్ళకి యాక్చువల్గా ఆ కంపెనీస్ వాళ్ళు మీటింగులు పెట్టి చెప్తున్నాయట, H1 మేమైతే స్పాన్సర్ చేయము, మీరు వేరే ఏదైనా దారి ఎత్తుకోండి అని చెప్పి చెప్తున్నారంట. బట్ ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. వన్ ఆఫ్ మా ఫ్రెండ్ కంపెనీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పారంట. అది నాకు వాడితో మాట్లాడినప్పుడు వాడు నాకు చెప్పాడు. సో ఎందుకు స్పాన్సర్ చేయము అంటున్నారంటే, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు స్క్రూటినీ ఎక్కువైంది బాగా. H1కి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇప్పటి వరకు ఈ కంపెనీలు ఇంతకుముందు ఏమన్నా ఎదవ పనులు గనక చేసి ఉండుంటే, సో ఇప్పుడు H1కి వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా రిఫరల్ పడినా, లేకపోతే కంపెనీ డీటెయిల్స్ అడిగినా, లేకపోతే ఇంకేమన్నా ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ ఏమన్నా బయటపడితే ఎక్కడ కంపెనీకి ప్రాబ్లం వస్తుందో, మనకెందుకురా ఈ తలనొప్పి, లేనిపోని వీడికి H1 చేయబోయి మనం వెళ్ళి ఇరుక్కోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో కంపెనీలు కొంచెం వెనక్కి తగ్గుతున్నాయి. అంటే అన్ని కంపెనీలు కాదు, ఇప్పుడు TCSలు, విప్రోలు, ఇన్ఫోసిస్లు, ఇలాంటి పెద్ద కంపెనీలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు. బట్
వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎక్కడో ఒకటి ఏదో చిన్న చితక తప్పులైతే చేయకుండా ఎవరు ఉండరు, కానీ ఈ మీడియం సైజ్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని భయపడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఓపీటీ వాళ్ళకి H1 చేయడానికి భయపడుతున్నారు అనేసి నేను విన్నాను. బట్ మీరైతే భయపడకండి, ఓపీటీ వాళ్ళు టెన్షన్ ఏం లేదు. కానీ ఎవరైనా సరే లీగల్గా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నెక్స్ట్ H1కి మీరు ఇప్పుడు అప్లై చేస్తారు, H1 వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేకపోతే H1 అప్లై చేసేటప్పుడు ఏమైనా రిఫరల్స్ పడ్డా, అప్పుడు ఏమన్నా మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషనో లేకపోతే ఏదన్నా మీరు తప్పు డాక్యుమెంట్ ఇవ్వడమో చెప్పకపోవడమో పేరోల్ రన్ చేసి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే H1 రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఉన్నంతలో జాగ్రత్తగా ఉండండి. ఒక కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ స్పాన్సర్ చేస్తారు, ఎందుకంటే మీకు 25,000 యూఎస్లో చదువుకునే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి H1 90% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ నేను షేర్ చేసుకుందాం అనుకున్నది. కీ టాపిక్స్ మోడీకి ట్రంప్కి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే మాత్రం ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.